భారతీయ జనతా పార్టీ నాయకులు అందరికీ మీ అందరికీ గ్రామస్తులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. నా పేరు డాక్టర్ పార్థసారథి వాల్మీకి. మిత్రులారా, గ్రామస్తులారా, నేను చెప్పే విషయాల్ని ఒక 2 నిమిషాలు జాగ్రత్తగా వినండి. కర్నూలు 2019లో నేను కర్నూలు పార్లమెంటుకి ఎంపీగా పోటీ చేసినాను. కర్నూలు పార్లమెంటు మొత్తం కూడా అత్యధికంగా ఉన్నటువంటి కురబ సోదరులు, వాల్మీకి సోదరులు, వీళ్ళిద్దరికీ కూడా ఈ జిల్లా వ్యాప్తంగా అన్యాయం జరిగింది. ఎక్కువ మంది కురబ సోదరులు నన్ను వచ్చి కలుస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ సమస్యలు నేను చాలా తీవ్రంగా వింటూ ఉండేవాడిని. వాళ్ళకున్న వ్యవసాయానికి సంబంధించిన సమస్యలైనా సరే, వాళ్ళ రిజర్వేషన్కి సంబంధించిన సమస్యలైనా సరే, రకరకాల సమస్యలు నాకు బాగా తెలుసు. మీరు కావాలంటే అందరినీ ఎంక్వైరీ చేసుకుని మీ కుల సంఘాలను కానీ కుల పెద్దల గురించి కనుక్కోండి. గత 5 సంవత్సరాలుగా మీ మాదాసి కురమ సర్టిఫికెట్లకు సంబంధించి ఎవరన్నా పోరాడినారంటే ఎక్కువగా పోట్లాడింది నేనే. ఈ సమస్యని నేను సాక్షాత్తు నరేంద్ర మోదీ ప్రధానమంత్రికి చెప్పినాను. అయ్యా, కర్నూలు పార్లమెంట్లో అత్యధికంగా, కర్నూలులో ఆదోనిలో కూడా అత్యధికంగా ఉన్నటువంటి ఒక కులం ఏదన్నా ఉందంటే అది కురబ సామాజిక వర్గం చెందిన వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు. పొలం పని చేసినా, గొర్రెలు మేపినా, ఇంకో పని చేసినా రాత్రి పగలు చెమటోర్చి పనిచేసే తత్వం వాళ్ళది. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి నెలల తరబడి వెళ్ళి ఈ పనులు చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుందని సాక్షాత్తు ప్రధానమంత్రితో ఎన్నోసార్లు మాట్లాడాను. అయ్యా, నేను భారతీయ జనతా పార్టీలో ఓబీసీలకు సంబంధించిన జాతీయ కార్యదర్శిగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో తిరిగాను. ఇక్కడ మాత్రమే కాదు, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కురవలు, మాదాసి కురవలు అందరి సమస్యల్ని కూడా నేను చాలా అధ్యయనం చేసినాను. దాని మీద నివేదికలని నరేంద్ర మోదీ ప్రధానమంత్రికి ఇచ్చినాను. ఎన్నో సంస్కరణలు కూడా చేశాం. కానీ ఇక్కడ ముఖ్యంగా ఆదోనిలో ఉన్నటువంటి కురవల గురించి మాత్రమే మాట్లాడతాను. అయ్యా, తరతరాలుగా, దశాబ్దాలుగా, ఎంతో కాలంగా మీరు అణిచివేతకు గురవుతా ఉన్నారు. మీకు రాజ్యాంగ పరంగా రావాల్సిన హక్కులు మీరు మీ బతుకు తెరువు కోసం, మీకోసం, మీ బిడ్డల కోసం, మీ కుటుంబాల కోసం ఏదైతే ప్రభుత్వాలు ఖర్చు చేయాల్సి ఉందో దాన్ని ఖర్చు చేయట్లేదు. అంతెందుకు, పక్కన కర్ణాటకలో నేను గత ఎన్నికల్లో ఇన్ఛార్జిగా ఉన్నాను, బళ్ళారి ఇన్ఛార్జిగా ఉన్నాను. అక్కడ కూడా కురబలు చాలామందిని కలిశాను నేను. వాళ్ళందరూ కూడా ఎస్సీలుగా ఉన్నారు. ఇంకొక రాష్ట్రంలో దేశంలో ఎక్కడికి పోయినా సరే కురవలు, మాదాసి కురవలు ఎస్సీలుగా ఉండి వాళ్ళ బిడ్డలు బాగా చదువుకుంటున్నారు, వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, వాళ్ళు బ్రహ్మాండంగా ఎదుగుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఆలోచన చేయండి. ఆదోన్లో ఉన్నటువంటి కురవలు కానీ, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కురవలు కానీ ఏ రకమైన ఆదరణకు నొచ్చుకోకుండా, ఎవరు పట్టించుకోకుండా, ఎన్నిసార్లు మొరపెట్టినా పట్టించుకోకుండా, ఎన్నిసార్లు ఉద్యమాలు చేసి ఉంటాం. నేను మాదాసి కురవ ఉద్యమాల్లో ఎన్నోసార్లు పాల్గొన్నాను వ్యక్తిగతంగా. ఎన్నిసార్లు పట్టించుకున్నా ఏ ప్రభుత్వము కూడా పట్టించుకోకుండా మనల్ని అణిచేసింది. అంతెందుకయ్యా, కురవలందరినీ నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డికి మీరు ఓటేసి గెలిపించలేదా? గెలిపించిన తర్వాత ఎమ్మెల్యేగా 15 సంవత్సరాలు నేను సవాలు విసురుతున్న సాయిప్రసాద్ రెడ్డి, నువ్వు 15 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నావు. ఏ రోజన్నా అసెంబ్లీలో నిలబడి ఇలా మైక్ తీసుకొని నాకు కురవలకు సంబంధించిన సమస్యలు ఇది, కురవలకు, మాదాసి కురవలకు రావాల్సిన ఎస్సీ సర్టిఫికెట్ల సమస్య ఇది, దయచేసి మా నియోజకవర్గంలో ఆదోన్లో ఉన్నటువంటి కురవలకు న్యాయం చేయండి అని ఏ రోజన్నా అడిగినావా అని సూటిగా ప్రశ్నిస్తా. ఎందుకు నీకు కురవలంటే అంత చులకన? కురవలు ఓట్లు వేయకుండా నువ్వు ఎమ్మెల్యే అయినావా? కురవలు ఓట్లు వేయకుండానే నువ్వు ఇంత ఓడైనావా? కురవల సామర్థ్యం లేకుండానే నువ్వు ఇంతగా సంపాదించినావా? ఊరేగుతున్నావు కదా. ఇవన్నీ కూడా కురవలు పెట్టిన భిక్ష కాదా సాయి ప్రసాద్ రెడ్డి అని అడుగుతా ఉన్నా.
నీకు కురవలంటే చులకన, కురవలు ఎవరన్నా వస్తే గొర్రెలు కాసుకునే వాళ్ళు అంటావు, వాళ్ళు ఏమి చేసుకోలేవరే అంటావు, వాళ్ళు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదులే అంటావు, అవసరమైతే డబ్బులు పెట్టి కొనేస్తానంటావు, పోలే అంటావు, అదంటావు ఇదంటావు. నీకెందుకంత కక్ష అని అడుగుతా ఉన్నా. అయ్యా, కురవల మీద ఈ రోజుకైనా సరే, ఈ క్షణానికైనా సరే నోరు విప్పి మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కానీ ఇంకెక్కడైనా సరే, లేదా మీ కుల సంఘాలని కానీ పిలిచి ఏ రోజైనా మాట్లాడినాడా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా సూటిగా. మిమ్మల్ని పట్టించుకోని వ్యక్తి, మిమ్మల్ని ఇంతకాలం అణిచేసిన వ్యక్తి, మీ కష్ట సుఖాల్లో లేని వ్యక్తి, మీ మంచి కోరని వ్యక్తికి మళ్ళీ మీరు ఓటేస్తారా అని అడుగుతా ఉన్నా. ఇంతకాలం మిమ్మల్ని అణిచేసినాడు, ఇంకెంతో కాలం సాగదు. మర్చిపోండి సోదరులారా, 20 రోజులు మాత్రమే. 10 సంవత్సరాలు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని భరించారు. 20 రోజులు భరించండి, నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నా. ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. అయ్యా, ఇంకో వైపున చూడండి, ఈ తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లాలో ఏ రోజైనా సరే కురవలకు ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. గత దశాబ్దాల కాలంగా, గత 40 సంవత్సరాల్లో నాకు తెలిసినంత వరకు కూడా కురవలకి ఏ రోజు కూడా ఒక ఎమ్మెల్యే సీటు కానీ ఒక ఎంపీ సీటు కానీ ఇచ్చిన పాపాన పోలేదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉండి, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిలో ఈ రోజు మీ నాగరాజన్నకి ఎంపీగా ఇచ్చి కర్నూలులో గెలిపించుకోబోతా ఉన్నాం. అయ్యా, మనకు పౌరుషం ఉండాలి, మనము రాజకీయంగా ఎదగాలి. మన వాళ్ళు చట్టసభల్లో ఉంటే తప్ప మనకు న్యాయం జరగదు. మిమ్మల్ని కాపాడుకోవాలంటే మీ మనిషి అయిన నేను, మీ మనిషి అయినటువంటి నాగరాజు అనే ఇద్దరం కూడా చట్టసభల్లో ఉండి తీరాల్సిందే. మీకోసం పోట్లాడాల్సిందే. మీకు రావాల్సిన హక్కులు తీసుకురావాల్సిందే. అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి, అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఇద్దరికీ కూడా నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా. నాగరాజన్న కురబ సోదరుడు కర్నూలు ఎంపీగా ఇప్పుడు రాబోతా ఉన్నాడు. నేను ఆదోనిలో ఎమ్మెల్యేగా రాబోతా ఉన్నాను. మీరు చూసుకోండి. మా ఇద్దరి హయాంలో పూర్తి స్థాయిలో జిల్లాలో ఉన్నటువంటి కురవ సోదరులందరినీ కాపాడుకుంటాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఏ అవసరం ఉన్నా సరే దగ్గరుండి చూసుకుంటామని మీకందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నేను అవసరమైతే ముఖ్యమంత్రితో ఎమ్మెల్యే హోదాలో, మొన్నటిదాకా ఉద్యమకారుడిగా, మొన్నటిదాకా భారతీయ జనతా పార్టీలో ఒక పార్టీ నాయకుడిగా కురబల కోసం పోట్లాడినాడు, వాళ్ళ సర్టిఫికెట్ల కోసం పోట్లాడినాడు. అయ్యా, 20 రోజుల తర్వాత నేను ఇక్కడ ఎమ్మెల్యేని, 20 రోజుల తర్వాత కురవ నాగరాజు ఎంపీగా వస్తా ఉన్నాం. మేమిద్దరం చెయ్యి పట్టుకొని ఇద్దరం కలిసి వెళ్ళి ముఖ్యమంత్రిని అడుగుతాం. అవసరమైతే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తాం. మీకు న్యాయంగా రావాల్సిన మాదాసి కురమ ఎస్సీ సర్టిఫికెట్లు ఎందుకు రావో చూస్తానని మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నా. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆదోన్లో ఉన్నటువంటి కురవలను కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటానని మీకందరికీ సభాముఖంగా హామీ ఇస్తా ఉన్నా. మీరు వ్యవసాయంగా చేస్తూ ఎదగాలి, ఉద్యోగాలు చూస్తూ ఎదగాలి, చదువుకుంటూ ఎదగాలి, వ్యాపారాలు చేసుకుంటూ ఎదగాలి, గొప్పగా ఉండాలి. బీసీల్లో అత్యున్నతమైన కులం కురబ కులం, దాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఈ మాత్రం ఉంటే సరిపోదు. నిన్న సాయి ప్రసాద్ రెడ్డి అంటా ఉన్నాడంట, కురబోళ్ళకి అంత సీన్ లేదు ఇక్కడ, నేను కావాలంటే లాస్ట్ మినిట్లో ఓటుకు 5,000 పెట్టి కొనేస్తానంటున్నాడు. మీరు అమ్ముడు పోతారా అని అడుగుతా ఉన్నా. అయ్యా, నేను ఒక ఐడియా చెప్తాను, మీకు వినండి. ఆయన వచ్చి 5,000 రూపాయలు ఓటుకు అంటా ఉన్నాడు, మీరు 10,000 రూపాయలు తీసుకోండి. అయ్యా, ఆయనకి చెప్పండి 5,000 కుదరదు, 10,000 ఇమ్మనాలి. ఏమన్నా ఎంత అడగలే? 10,000 రూపాయలు ఒక్కొక్క ఓటుకి చెప్పన తీసుకోండి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి. ఓటుకు 5,000 10,000 పెట్టి కొంటానన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డికి గర్వం తలకెక్కింది. అతన్ని దించాల్సిన అవసరం ఉందా లేదా అని ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. అయ్యా, కురబ సోదరులు కానీ, బీసీ సోదరులు కానీ, వాల్మీకులు కానీ అమ్ముడు పోయే వాళ్ళ అని ఒకసారి ఆలోచన చేయండి. మాకు పౌరుషం ఉంది, మాకు ఆత్మాభిమానం ఉంది. నోటికొచ్చినట్టు మాట్లాడితే, మమ్మల్ని చులకనగా చూస్తే, మమ్మల్ని అవమానిస్తే సహించేది లేదని సాయి ప్రసాద్ రెడ్డికి మీ ద్వారా సవాలు విసురుతా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తా ఉన్నా.
ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు 10,000 ఇస్తే 10,000 తీసుకోండి. ఎక్కడ ఓటు వేయాలో మీకు తెలుసు. అఖండ మెజారిటీతో నాగరాజనను, కురబ నాగరాజును ఎంపీగా గెలిపిస్తారా లేదా చెప్పాలి మీరు. రెండు చేతులెత్తి కురబ నాగరాజును గెలిపిస్తున్నాము అని నాకు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరూ చేతులెత్తండి, చేతులెత్తి ఆశీర్వదించండి. అలాగే ఇదే సందర్భంలో నాగరాజన్న గుర్తు సైకిల్ గుర్తు. నన్ను కూడా అఖండ మెజారిటీతో మీరు గెలిపిస్తారా అని అడుగుతా ఉన్నాను. నన్ను కూడా మీరు ఆశీర్వదిస్తున్నారా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతులెత్తి ఆశీర్వదించండి. నా గుర్తు ఏం గుర్తు? కమలం గుర్తు. నా గుర్తు కమలం గుర్తు. మీ అందరికీ కూడా 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లుంటే 2 మిషన్లు కూడా ఉంటాయి. ఒక మిషన్లో కమలం గుర్తు ఉంటుంది, ఇంకో మిషన్లో సైకిల్ గుర్తుంటుంది. కమలం ఉన్న దగ్గర సైకిల్ ఉండదు, సైకిల్ ఉన్న దగ్గర కమలం ఉండదు. ఎక్కడా కన్ఫ్యూజన్ పడాల్సిన అవసరం లేదు. కమలం గుర్తు కనపడితే గుద్దేయండి, సైకిల్ గుర్తు కనపడితే గుద్దేయండి. అయ్యా, మళ్ళీ నేను నాగరాజన్న ఇద్దరం కలిసి వస్తాం. మీ ఊరికి వచ్చి మీ కురబ సోదరులందరినీ ఇక్కడే దైవ దర్శనం చేసుకుంటాం. కురబ సోదరులందరినీ కలుస్తాం, మీ కష్ట నష్టాలు తెలుసుకుంటాం. ఇంటింటి కొళాయి కావాలన్నా, డ్రైనేజ్ సమస్యలు కావాలన్నా, రోడ్లు వేయాలన్నా, పేదలకు ఈ ప్రతి ఒక్కడికి ఇల్లు కావాలన్నా, మీ ఇల్లు రిపేర్ చేసుకోవాలన్నా, మీ బిడ్డలు చదువుకోవడానికి మంచి చదువులు కావాలన్నా, దానికి అవసరమైన డబ్బులు కావాలన్నా, బిడ్డలు ఉద్యోగాలు చేసుకోవడానికి పరిశ్రమలు కావాలన్నా, వీటికన్నింటికి కూడా ఒకే ఒక్క పరిష్కారం కురబ నాగరాజుని గెలిపించుకోవడం, పార్థసారథి వాల్మీకిని గెలిపించుకోవడం. అందరూ కలిసి మెలిసి బీసీలంతా ఒకటిగా ఉన్నారని, బీసీల ఐక్యతంగా ఉన్నారని, బీసీలను ఎవ్వరూ ఏమీ చేయలేరని నిరూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కావాలంటే ఎమ్మెల్యే ఇచ్చే 5,000, 10,000 రూపాయలు ఓటుకు తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. గుద్దేది మాత్రం బలంగా ఈ వైపున గుద్దండి, ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. 20 రోజుల్లో అటువైపులు కురబలు, ఇటువైపులు వాల్మీకులు అందరి తలరాతను మార్చేస్తానని, బీసీలనందరినీ, కురబలని ముఖ్యంగా గుండెల్లో పెట్టి చూసుకుంటానని మీకందరికీ హామీ ఇస్తా ఉన్నా. అయ్యా, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గం ఆదోనిలో ఉన్నటువంటి కురబల బాధ్యత నాది. అన్న నాగరాజన్న జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ ఉంటాడు. అన్న కురబ నాగరాజు ఎంపీఐ ఢిల్లీలో ఉంటాడు. ఇక్కడ ఆయన ఆదేశాల ప్రకారంగా పెద్దలు కురబ సోదరులు అందరి దేవేంద్రప్ప కానీ మిగతా వాళ్ళందరి ఆశయాల ప్రకారంగా, అందరి ఆలోచన పరంగా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఈ నియోజకవర్గంలో నాది అని మీ అందరికీ హామీ ఇస్తూ, మీరందరూ కూడా తప్పనిసరిగా ఓటేయాలని, పొద్దున్నే పోయి ఓటేయాలని, బ్రహ్మాండంగా మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నా. చేస్తారా? కారం మంచి అన్న, సూపర్ అన్న. ఇంకేం చెప్పాలి చెప్పు, ఇట్లా పట్టుకున్నా. ఇంకేం చెప్పాలి? శేఖర్ అన్న, ఆరప్పన్న, ఇంకా చూడప్ప వినాల, ఇంక అయింది కదా. చూడప్ప, మీరందరూ కూడా ఇయ్యలేసి విజిల్లు కొట్టి పంపించేస్తే లాభంలే. ఈ ఊరిలో నాకు పెద్ద మెజారిటీ రావాలి, అర్థమైనా? నేను ఇట్లాంటి లీడర్ని కాదు, ఇట్లాంటి ఎమ్మెల్యేని కాదు. నేను నరేంద్ర మోదీ దగ్గర టికెట్ తీసుకొని వచ్చినప్పుడే చెప్పిన 1,00,000 మెజారిటీతో గెలిచి వస్తానని చెప్పిన. నాకు మీరంతా 1,00,000 మెజారిటీ ఇవ్వగలుగుతారా? ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే రేపు మీరందరూ కూడా, రేపు మళ్ళీ గ్రామానికి వస్తా, నేను నాగరాజన్న ఇద్దరం కలిపి గ్రామానికి వస్తాం. గ్రామానికి వచ్చినప్పుడు మీరు ఆ పని చేసి పెట్టి ఈ పని చేసి పెట్టుకొని పేపర్లు తీసుకొచ్చి నా దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు నేనేం చేస్తా, మీ ఊర్లో ఎంత మెజారిటీ వచ్చిందని నేను నాగరాజన్న కూర్చొని చూస్తామా లేదా? మీ ఊర్లో ఎన్ని ఓట్లు పడినాయి మాకు తెలియవా? లెక్క ఉంటుంది కదా. బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది అనుకోండి, రాను అడిగింది అడగంది అన్ని సంతకాలు పెడతా పోతాం. నువ్వు మెజారిటీ ఇవ్వలేదనుకో,
మెజారిటీ ఇవ్వలేదనుకో, ఏందన్నా మీ ఊరికి వచ్చి అంతసేపు లబలబా కొట్టుకొట్టి కదన్నా మీరు నాకు ఓటేయకపోతుంది అని చెప్పుకోవాల్సి వస్తుంది. మీరు నాకు ఓటేసి పెద్ద మెజారిటీ ఇస్తున్నారా లేదా చెప్పాలా? పెద్ద మెజారిటీ వేస్తుంటే చేతులెత్తి పెద్ద మెజారిటీ ఇస్తున్నామని చెప్పండి. అయ్యా, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాడిని, మీకోసం పనిచేసేవాడిని, మీలో ఒక మనిషిని తప్పనిసరిగా ఆశీర్వదించండి. ఈ అవకాశం 40 సంవత్సరాలుగా ఏ కురబ సోదరుడిని కర్నూలులో ఎంపీగా పెట్టలేదు. వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలనా లేదా చెప్పాలి సుప్రభు సోదరు. మళ్ళీ పొరపాటున నాగరాజన్న ఓడిపోతే ఇప్పుడు బీటీ నాయుడు గారని కర్నూలులో 2 సార్లు ఎంపీగా పోటీ చేశాడు వాల్మీకుల్ని. తర్వాత ఎవరికి టికెట్లు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వలేదు? వాల్మీకులు గెలిపించుకోలేదు కాబట్టి టికెట్లు ఇవ్వాలా. ఇప్పుడు మీరు నాగరాజన్నను ఓడగొట్టుకుంటే ఏ కురబ సోదరుడికి మళ్ళీ టికెట్లు ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గెలుచుకుంటే కర్నూలు మనదే. కర్నూలు గెలుచుకున్నావా లేదా? అదేవిధంగా ఇక్కడ ఆదోన్లో లేక నాకు అవకాశం వచ్చింది. ఒక వాల్మీకి సోదరుడుగా, మీ సోదరుడుగా, మీకోసం పోరాటాలు చేసిన వ్యక్తి నేను. వాల్మీకిని అయినప్పటికీ కూడా కురబ ఉద్యమాల్లో, కురవలకు సంబంధించిన సర్టిఫికెట్ ఉద్యమాల్లో ఎన్నిసార్లు పోట్లాడినానో ఒకసారి మీ కుల సంఘాలను అడగండి. భయంకరంగా పోట్లాడినాను. వాల్మీకులకి ఎంత పోట్లాడినాను అంతకంటే ఎక్కువ కురవల కోసం నేను పోట్లాడినాను.